ఈరోజు మీరు న్యూస్ ఛానల్స్లో చూస్తున్న బ్రేకింగ్ న్యూస్ దాదాపు 2600 ఏళ్ల క్రితమే బైబిల్లో వ్రాయబడిందని మీకు తెలుసా? ప్రపంచ పటంలో నేడు ఇజ్రాయేలుతో యుద్ధం చేస్తున్న ఇరాన్ అంత్య దినాల్లో పోషించబోయే భయంకరమైన పాత్ర గురించి ప్రవక్తలు ముందే హెచ్చరించారు. చరిత్రలో పారసీక దేశం పర్షియాగా, యాలాముగా పిలువబడిన ఈ ప్రాంతం వెనుక కేవలం రాజకీయ వ్యూహాలే లేవు. ఆకాశ మండలంలో జరుగుతున్న ఒక సుదీర్ఘమైన ఆధ్యాత్మిక యుద్ధం ఉంది. యెహెజ్కేలు చూసిన భవిష్యత్ యుద్ధం నుండి దానియేలు వివరించిన అంధకార శక్తుల వరకు ఇరాన్ భవిష్యత్తు గురించి బైబిల్ చెబుతున్న రహస్యాలు సామాన్యమైనవి కావు. ఈరోజు మనం కేవలం రాజకీయాలు మాట్లాడడం లేదు, దేవుని వాక్యం పరంగా నెరవేరుతున్న తీరును చూడబోతూ ఉన్నాం. యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలలో ఇజ్రాయిల్పై ఇరాను చేయబోయే ఆఖరి దాడి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? దానియేలు 10లో నేటికి ఇరాన్ ప్రాంతంపై ప్రభావం చూపుతున్న పారసీక అధిపతి ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఎవరు? యాలాముపై రాబోతున్న తీర్పు, ఆ తర్వాత దేవుడు ఇచ్చే అద్భుతమైన పునరుద్ధరణ ఏమిటి? ప్రపంచ యుద్ధాల ముంగిట నిలబడి ఉన్నామా, లేక ప్రవచన నెరవేర్పు ముగింపులో ఉన్నామా? ఇరాన్ భవిష్యత్తు గురించి బైబిల్ వెల్లడిస్తున్న ఈ డీప్ ప్రవచనాలను మిస్ అవ్వకండి. ఇజ్రాయిల్పై మహాదండయాత్ర. బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలలో గోగు మాగోగు యుద్ధం గురించి వివరిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్, ప్రాచీన పారసీక దేశం, ఒక కీలక పాత్ర పోషిస్తుందని ప్రవచించబడింది. పారసీక దేశం అంటే నేటి ఇరాన్. యెహెజ్కేలు 38:5లో ఇజ్రాయేలుపై దాడి చేసే దేశాల జాబితాలో పారసీక దేశము పర్షియా మొదటిగా కనిపిస్తూ ఉంది. చరిత్ర ప్రకారం 1935 వరకు ఇరాన్ దేశాన్ని పర్షియా లేదా పారసీక దేశం అని పిలిచేవారు. కాబట్టి బైబిల్ పండితులు ఈ ప్రవచనంలో ప్రస్తావించబడిన పారసీక దేశం నేటి ఇరాన్ అని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. 2. కూటమిలో భాగస్వామి. ఈ యుద్ధానికి నాయకత్వం వహించేది మాగోగు దేశపు వాడైన గోగు. సాధారణంగా దీనిని రష్యా లేదా ఆ ప్రాంతపు నాయకుడిగా భావిస్తారు. ఇరాన్ ఈ కూటమిలో ఒక ప్రధాన సైనిక శక్తిగా ఉంటుంది. ఇరాన్ తన సైనిక బలగాలతో, ఆయుధాలతో రష్యాకు మద్దతుగా నిలుస్తుంది. ఇజ్రాయేలును భూమి మీద నుండి తుడిచిపెట్టడం వారి లక్ష్యం. 3. యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ప్రవచనం ప్రకారం ఈ దాడి అంత్యదినములలో, లేటర్ ఇయర్స్ జరుగుతుంది. ఇజ్రాయేలు ప్రజలు చెల్లాచెదురై దేశాల నుండి తిరిగి వచ్చి తమ స్వదేశంలో సురక్షితంగా నివసిస్తున్న సమయంలో ఈ సైన్యం వారిపైకి వస్తుందని యెహెజ్కేలు ప్రవక్త పేర్కొన్నాడు. 4. ఇరాన్ పాత్ర, ప్రస్తుత పరిస్థితులు. ప్రస్తుత ప్రపంచ రాజకీయాలను గమనిస్తే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న శత్రుత్వం ఈ ప్రవచనానికి చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇరాన్ బహిరంగంగానే ఇజ్రాయిలు ఉనికిని వ్యతిరేకిస్తుంది. రష్యా అంటే బైబిల్లో ఉన్న మాగోగు, ఉత్తర దిక్కున ఉన్న ఇతర దేశాలతో ఇరాన్ కుదుర్చుకుంటున్న నేటి ఒప్పందాలు ఈ ప్రవచన నెరవేర్పుకు సూచనలని స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. 5. దైవిక జోక్యం మరియు ఫలితం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం ప్రకారం ఆ యుద్ధంలో రాబోయే మహాసైన్యం ఇజ్రాయేలు పర్వతాల మీదకు వచ్చినప్పుడు ఇజ్రాయేలు సైన్యం వారిని ఓడించదు. బదులుగా దేవుడు స్వయంగా ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపం, గొప్ప వడగండ్లు, అగ్ని, గంధకాలు, వాటి ద్వారా ఆ సైన్యాలను నాశనం చేస్తాడు. దీని ద్వారా అన్యజనులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని, తన పరిశుద్ధ నామమును ఆయన సార్థకం చేసుకుంటాడని లేఖనం చెబుతోంది. ఈ యుద్ధం ముగిసిన తరువాత ఆ సైన్యాల ఆయుధాలను కాల్చడానికి ఇజ్రాయేలీలకు 7 సంవత్సరాల సమయం పడుతుంది. హతమైన వారిని పాతిపెట్టడానికి 7 నెలలు పడుతుందని బైబిల్ వివరిస్తూ ఉంది. పార్ట్ 2, యాలాముపై తీర్పు, అద్భుత పునరుద్ధరణ. జడ్జ్మెంట్ అండ్ రీస్టోరేషన్, ది బ్రోకెన్ బో ఆఫ్ యాలాం. ఇర్మియా గ్రంథము 49:34-39లో యాలాము గురించి మాట్లాడుతుంది. భౌగోళికంగా చూస్తే ప్రాచీన యాలాము ప్రాంతం నేటి ఇరాన్లోని నైరుతి దిశలో, సౌత్ వెస్ట్ ఇరాన్లో ఉంది. యెహెజ్కేలు చెప్పిన పారసీక దేశం కంటే ఇది కొంత భిన్నమైనది. రెండూ కూడా నేటి ఇరాన్ దేశానికి సంబంధించినవే. దీనిని 3 దశల్లో లోతుగా విశ్లేషించవచ్చు. 1. సైనిక శక్తి పతనం, బో ఆఫ్ యాలాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
యాలామునకు ముఖ్య బలమైన వారి విల్లును నేను విడిచివేయబోచున్నాను. విల్లు అంటే ఏంటి? ప్రాచీన కాలంలో యాలాము వారు అత్యుత్తమ విలుకాండ్రు అంటే ఆర్చర్స్. వారి సైనిక బలమంతా వారి విలువిద్యలోనే ఉండేది. దేవుడు వారి ముఖ్య బలమైన విల్లును విరుస్తానని చెప్పడం అంటే వారు దేనినైతే నమ్ముకొని గర్విస్తూ ఉన్నారో ఆ సైనిక శక్తిని దేవుడు నిర్వీర్యం చేస్తాడని అర్థం. అంటే వారి రక్షణ కవచం కూలిపోతుంది. రెండోది ప్రజల విక్షేపం, క్యాటరింగ్ టు 4 winds. ఆకాశపు 4 దిక్కుల నుండి 4 వాయువులను యాలాము మీదకి రప్పించి ఆ దిక్కులన్నిటికీ వారిని చెదరగొట్టేదను. ఇర్మియా 49:36. యాలాము పైకి దేవుడు విపత్తును రప్పిస్తాడు. దీనివల్ల ఆ దేశ ప్రజలు ప్రపంచంలోని అన్ని దేశాలకు శరణార్థులుగా పారిపోవలసి వస్తుంది. దేవుడు యాలాము రాజును అధికారులను నాశనం చేసి అక్కడ తన సింహాసనాన్ని ఉంచుతానని చెప్పాడు. దీని అర్థం యాలాము స్వయం పాలన కోల్పోయి దేవుని ప్రత్యక్ష తీర్పు కిందకు వస్తుంది. మూడవది అంత్యదినములలో పునరుద్ధరణ. ఇర్మియా ప్రవచనంలో ఒక విశేషం ఉంది. చాలా దేశాలకు తీర్పు మాత్రమే ప్రకటించబడుతుంది, కానీ యాలాము విషయంలో దేవుడు ఒక నిరీక్షణను ఇచ్చాడు. అయితే అంత్యదినములలో నేను యాలామును చెరలో నుండి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 49:39. బైబిల్ పండితుల ప్రకారం ఈ పునరుద్ధరణ కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనది కూడా. అపోస్తుల కార్యములు 2:9లో పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనసమూహంలో యాలామీయులు కూడా ఉన్నారు. వారు సువార్తను విని తమ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. ఆశ్చర్యకరంగా ప్రస్తుత ప్రపంచంలో క్రైస్తవ్యం అత్యంత వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ అక్కడ వేలాది మంది క్రీస్తు వైపు మరల్చబడుతూ ఉన్నారు. ఇది ఇర్మియా చెప్పిన పునరుద్ధరణకు ఒక సూచనగా భావించవచ్చు. యెహెజ్కేలు వర్సెస్ ఇర్మియా మనం ఒకసారి గమనిస్తే, ఇరాన్ అంటే పర్షియా ఒక ఆక్రమణదారునిగా దేవుని తీర్పుకు గురయ్యే కూటమిలో భాగంగా కనిపిస్తుంది. అదే ఇర్మియా 49లో యాలాము ప్రాంతం శిక్షించబడినప్పటికీ చివరికి దేవుని కనికరం పొంది ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడుతుంది అని చూపిస్తుంది. అంటే ఇరాన్ రాజకీయ వ్యవస్థ లేదా సైన్యం తీర్పును ఎదుర్కొన్నప్పటికీ అక్కడ ప్రజలు యాలామీలు దేవుని వైపు తిరిగి ఆశీర్వదించబడతారని ఈ ప్రవచనాల సారాంశం. పార్ట్ 3, ఆకాశ మండలం మందలి పోరాటం, పారసీక అధిపతి రహస్యం. ది ఇన్విజిబుల్ వార్, ది ప్రిన్స్ ఆఫ్ పర్షియా అండ్ ది స్పిరిచువల్ వార్ఫేర్. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము బైబిల్లోనే అత్యంత రహస్యమైన లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిస్తుంది. ఇక్కడ మనం భౌతిక లోకంలో జరిగే సంఘటనల వెనుక ఆధ్యాత్మిక యుద్ధం అంటే స్పిరిచువల్ వార్ఫేర్ ఎలా జరుగుతుందో స్పష్టంగా చూడవచ్చు. పదే చెప్తున్నాను, పర్షియా అంటే నేటి ఇరాన్. కాబట్టి ఈ పర్షియాపై ఉన్న ఈ ఆధ్యాత్మిక అధికారం గురించి ఒక లోతైన విశ్లేషణ. ఒకటి, దానియేలు తన ప్రజల భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. పరలోకం నుండి జవాబు మొదటి రోజే బయలుదేరినప్పటికీ అది దానియేలుకు చేరడానికి 21 రోజులు పట్టింది. ఎందుకని? ఇది మనందరికీ తెలిసిందే. ఒక దేవదూత, బహుశా గాబ్రియేల్ అయ్యుండొచ్చు, ఎందుకంటే వర్తమానం తీసుకొచ్చేది అదే కాబట్టి, దానియేలు వద్దకు వస్తూ ఉండగా పారసీక దేశపు అధిపతి ప్రిన్స్ ఆఫ్ పర్షియా అతన్ని అడ్డుకున్నాడు. అసలు ఎవరు ఈ అధిపతి? ఇతడు మానవరాజు కాదు, ఎందుకంటే ఏ మానవుడు ఒక దేవదూతను అడ్డగించలేడు, అది కూడా 21 రోజులు అడ్డుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇతడు పారసీక సామ్రాజ్యంపై అధికారం చెలాయిస్తూ ఉన్న ఒక ఉన్నత స్థాయి దురాత్మ, టెరిటోరియల్ డిమోనిక్ పవర్ అంటారు. రెండవది ప్రాంతీయ శక్తులు, టెరిటోరియల్ స్పిరిట్స్. దానియేలు 10వ అధ్యాయము 13-20 వచనంలో చూస్తే మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతాయి. సాతాను సామ్రాజ్యంలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ ఉంది. మానవులుగా మనకి కొన్నిసార్లు క్రమశిక్షణ లేకపోయినా అవి పాటిస్తూ ఉంటాయి. సాతాను కొన్ని దేశాలను లేదా ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దిష్టమైన అధిపతులను అంటే ప్రిన్సెస్ని నియమిస్తాడు. ఏ ప్రాంతంలో ఎవరు ఉండాలి, ఏ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించాలి అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. ఈ పారసీక దేశపు అధిపతి ఆ కాలంలోని పర్షియా రాజుల మనసులను, నిర్ణయాలను ప్రభావితం చేస్తూ దేవుని ప్రజలకు అంటే అప్పట్లో ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రేరేపించేవాడు. 20వ వచనంలో చూస్తే గ్రీకు దేశపు అధిపతి గురించి కూడా ప్రస్తావన ఉంది. అంటే పర్షియా తర్వాత వచ్చే గ్రీకు సామ్రాజ్యాన్ని కూడా ఒక దురాత్మ నియంత్రిస్తుంది అని దీని అర్థం కదా. కాబట్టి దురాత్మలు ప్రాంతాలను ఏలుబడి చేస్తాయని మనకు తెలుస్తుంది. మూడవది ప్రధాన దూత అయిన మిఖాయేలు పాత్ర. దానియేలు వద్దకు వచ్చిన దూత ఒంటరిగా ఆ పారసీక అధిపతిని గెలవలేకపోయాడు.
అప్పుడు ప్రధానాధిపతులలో ఒకడగు మిఖాయేలు సహాయానికి వచ్చాడు. బైబిల్ ప్రకారం మిఖాయేలు ఇజ్రాయేలు ప్రజల పక్షమున లేదా యుద్ధాలు చేసే పోరాడే ఒక దూతగా తెలుస్తుంది. దానియేలు 12:1. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే భూమి మీద జరుగుతున్న రాజకీయ మార్పులు, యుద్ధాల వెనుక పరలోక మండలాల్లోని శక్తుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. 4వదిగా నేటి కాలానికి దీని ప్రాముఖ్యత ఏంటి? ఎండ్ టైమ్ రెలవెన్స్. ఈ పారసీక దేశపు అధిపతి అనే ప్రభావం అప్పట్లో పర్షియా సామ్రాజ్యంతో అంతమైపోలేదు. చాలామంది అంటున్నారు బైబిల్ అనేది ఇజ్రాయెల్కి మాత్రమే చెందిందని నాకు ఇప్పుడు అర్థమైందని. కాదు, అప్పటితో అంతమైపోలేదు. రాజ్యాలు మారవచ్చు, రాజులు మారవచ్చు, కానీ ఆ ప్రాంతంపై ఉన్న ఆధ్యాత్మిక శక్తులు అంత తేలికగా వదిలిపోయేవి కావు. నేటి ఇరాన్ అంటే పర్షియా ఇజ్రాయేల్ పట్ల చూపిస్తున్న తీవ్రమైన వ్యతిరేకత వెనుక అదే పురాతన పారసీక అధిపతి యొక్క ప్రభావం ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. అంత్య దినములలో ఇరాన్ ఇజ్రాయేలుపై దాడి చేస్తుందని యెహెజ్కేలు 38 చెప్పిన ప్రవచనానికి ఈ దానియేలు 10లోని ఆధ్యాత్మిక యుద్ధానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. భౌతిక యుద్ధం కంటే ముందే ఆధ్యాత్మిక యుద్ధం మొదలవుతుంది. దానియేలు ప్రార్థన ఆకాశ మండలాల్లో యుద్ధానికి కారణమైంది. మన ప్రార్థనలు కూడా దేశాల భవిష్యత్తును నిర్ణయించే ఆధ్యాత్మిక శక్తులను ఎదిరించగలవని ఇది నిరూపిస్తుంది. మేము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చివరిగా పార్ట్ 4 అంత్యకాలంలో ఇరాన్ యొక్క పాత్ర. అంత్యకాల ప్రపంచ వ్యవస్థ మరియు బబులోను పతనం. ప్రకటన 17-18 అధ్యాయాలు. ది గ్లోబల్ కొలాప్స్, పర్షియన్స్ రోల్ ఇన్ ది ఫాల్ ఆఫ్ బాబిలోన్. ప్రకటన గ్రంథము 17-18 అధ్యాయాలు మహాబబులోను, బాబిలోన్ ది గ్రేట్ అనే ప్రపంచ వ్యవస్థ పతనం గురించి వివరిస్తాయి. ఇక్కడ పారసీక దేశం పర్షియా లేదా ఇరాన్ పేరు నేరుగా కనబడకపోయినా బైబిల్ ప్రవచనాల నమూనా అంటే ప్యాటర్న్ దానియేలు గ్రంథముతో ఉన్న లింక్ ద్వారా ఇరాన్ పాత్రను మనము గుర్తించవచ్చు. దానిలో ఒకటి, మృగం యొక్క శరీరంలో ఎలుగుబంటి పాదాలు. ప్రకటన 13:2. అంత్యకాల మృగం బీస్ట్ రూపం గురించి ఇలా ఉంది. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దానియేలు 7వ అధ్యాయంలో ఎలుగుబంటి అనేది మాదియా పారసీక అంటే మేడో పెర్షియన్ సామ్రాజ్యానికి గుర్తు. అంత్యకాలంలో వచ్చే ప్రపంచ రాజకీయం లేదా మృగం యొక్క వ్యవస్థ పారసీక సామ్రాజ్యపు లక్షణాలను, బలం, స్థిరత్వం లేదా వారి క్రూరమైన చట్టబద్ధత కలిగి ఉంటుంది. అంటే బబులోను వ్యవస్థలో పారసీక దేశపు ప్రభావం లేదా DNA అంతర్లీనంగా ఉంటుంది. మరొక అంశం ఆర్థిక బంధం. రెవల్యూషన్ 18 ప్రకటన 18వ అధ్యాయం ప్రపంచ వ్యాపారం, ఓడరేవులు, విలాస వస్తువుల గురించి మాట్లాడుతూ ఉంది. పారసీక దేశం ఇరాన్ భౌగోళికంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కోసం లాస్ట్ వీడియో నేను చేశాను, మీరు ఒకవేళ చూడకపోతే దాన్ని చూడండి. ఇలాంటి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ వంటి కీలక వాణిజ్య మార్గాలను నియంత్రిస్తుంది. గ్లోబల్ కొలాప్స్. బబులోను వ్యవస్థ పడిపోయినప్పుడు ప్రపంచ వర్తకులు ఏడుస్తారని బైబిల్ చెబుతుంది. ఇరాన్ ప్రాంతంలో జరిగే యుద్ధాలు లేదా రాజకీయ మార్పులు నేరుగా గ్లోబల్ ఎకనామీని, బాబిలోనియన్ ఎకనామీని దెబ్బతీస్తాయి. దీంట్లో సారాంశం ఏంటంటే ది హిడెన్ హ్యాండ్. ప్రకటన 17-18లలో ఇరాన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు తీర్చే ఆయుధంగా కనిపిస్తుంది. చరిత్రలో బబులోను పడగొట్టినట్టే అంత్యకాలంలో కూడా తూర్పు దేశాల కూటమిలో భాగంగా ఉండి గ్లోబల్ సిస్టమ్ పతనానికి ఇరాన్ ఒక కారకం, ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. బబులోను పడిపోయేను. ఈ పతనంలో పారసీక దేశపు ఆధ్యాత్మిక మరియు రాజకీయ పగ ఒక ముఖ్య భూమిక పోషిస్తుందని మనకి 18వ అధ్యాయం కనిపిస్తూ ఉంది. గడియారం ఆగిపోయే సమయం ఆసన్నమైంది. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం వార్తలు కాదు, పరలోకపు గడియారంలో వినిపిస్తున్న టిక్ టాక్ శబ్దాలు. ఇరాన్ సరిహద్దుల్లో మోగుతున్న యుద్ధ బేరీ, ఇజ్రాయెల్ పర్వతాల మీదకు ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు, ఇవన్నీ ఒకే ఒక్క నిజాన్ని గట్టిగా చాటుతూ ఉన్నాయి. కాలము సంపూర్ణమైంది. ఇరాన్ మనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటి? ఇరాన్ ఈ పేరు వింటేనే లోకంలో అలజడి వస్తుంది, కానీ బైబిల్ తెలిసిన మనకు అది ఒక ప్రవచన గడియారం, ప్రొఫెటిక్ క్లాక్. యెహెజ్కేలు చెప్పిన ఆ మహాసైన్యం సిద్ధమైపోయింది. ఇర్మియా చెప్పిన ఏలాము విల్లు విరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. దానియేలు చూసిన ఆ పారసీక అంధకార శక్తులు తమ ఆఖరి పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే
ఒకవేళ ఇంకా ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ ఉన్నారేమో. ప్రపంచం విలాసాల్లో మునిగి ఉండొచ్చు, కానీ ప్రవచనం నెరవేరుతూ ఉంది. తెర వెనుక అంతా సిద్ధమైపోయింది. ఇక జరగాల్సింది ఒకే ఒకటి, ప్రభువు రాకడ. ఆయన గుమ్మము దగ్గర ఉన్నారు. మీరు సిద్ధమేనా? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రే ఆ గొర్రెపిల్ల వివాహ ఉత్సవం జరిగితే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, లేక విడువబడే గుంపులో ఉంటావా? ఏలాముపై రాబోతున్న ఆ భయంకరమైన దైవోగ్రతలో చిక్కుకుంటావా? ఇది భవిష్యత్తును చూపిస్తున్న హెచ్చరిక. లోకం తన ఆయుధాలను పదును పెట్టుకుంటూ ఉంది. నువ్వు నీ ప్రార్థనను పదును పెట్టుకో. దేశాలు సరిహద్దులను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. నువ్వు నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. ఇరాన్ కదులుతోంది అంటే ఇజ్రాయేలు దేవుడు లేస్తున్నాడు అని అర్థం. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉంది. యుద్ధం తలుపు తడుతోంది. తీర్పు మొదలవబోతుంది. సమయం లేదు. ఇకనైనా మేల్కొందాం. దేవుని రాకడకు సిద్ధపడదాం. నీ రాకడకు నన్ను సిద్ధపరచండి అని మీ కామెంట్ను టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన ప్రవచన సత్యాల కోసం చూస్తూనే ఉండండి స్వరూప్ BPH. మరో ప్రవచన నెరవేర్పుతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.